ఎవరండి మీరు? ఇంతకి నువ్వెవర్రా? నా ఇంటికి వచ్చి నన్నే కోసం చేస్తున్నావు? ఇది వీళ్ళే సార్. పదరా, లోని పద. సార్ పదరా. రాయ్, ఇంతకు మీరంతా ఎవర్రా? అయ్యో నాన్న, వాళ్ళనే వనొద్దు. వాళ్ళకి యాక్సిడెంట్ అయింది. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చింది నేనే. పూర్తిగా క్యూర్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండమన్నాను. ఓ, మీ పేషెంట్సా? యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? ఫారెస్ట్ లో సార్. ఫారెస్ట్ లోనా? ఫారెస్ట్ కి మీరు ఎందుకు వచ్చారు? అది 3 రోజుల్లో మా ఫ్రెండ్ పెళ్లి. ఇంకో ఫ్రెండ్ ఏమో యుఎస్ వెళ్ళిపోతున్నాడు. అందుకని తాగుదామని. తాగుదామనా? మద్యపాన నిషేధం జరుగుతున్న ఈ రోజుల్లో మంది ఎక్కడ దొరికిందిరా మీకు? మీరు పొట్టంటే నిజం చెప్తానండి. చెప్పు. శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపయోగాలని తాగేవాడు ఉండాలి గాని మందు మహాసముద్రంలో దొరుకుతుంది సార్. సరే, అగోరించండి. ఒరే రాజా, ఈ అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్నావా? నా ప్రాణాలు కాపాడిన దేవతరా. నీకు దేవతే. మీరు ఇలా చూసుకుంటుంటే మాకు ఇక్కడ వాచిపోతుంది. ఈ అమ్మాయిని లవ్ చేస్తుంది, కానీ నువ్వు ఈ అమ్మాయిని లవ్ చేయట్లేదు. ఇష్టపడటం కాదురా, నా ప్రాణాలు కాపాడినందుకు తన రుణం తీర్చుకోవాలంది. చిన్ని అబ్బా, చాలా ఊగిపోతుంది జేబులో. ఎత్తుతా ఎత్తుతా ఎత్తుతా. హలో సార్, మీరా సార్? నమస్కారం సార్. సార్ సార్ అలాగే సార్, చెప్తాను సార్. ఇమీడియట్ గా వెళ్ళి ఎస్ఐ గారికి చెప్తాను సార్. అలాగే సార్, ఉంటాను సార్. ఎస్ఐ గారింటికి వెళ్ళాలి అర్జెంట్ గా. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక మావాడు తెలియక ఏదో వాగేశాడు. దయచేసి మీరేం ఫీల్ అవ్వకండి. కానీ నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నానేమోనని అనిపిస్తుంది. భోజనం చేద్దాం రండి. ఎక్కడికి రా? కార్ రిపేర్ చేయించుకొస్తారా? భోజనం చేసి వెళ్తురు కానీ రండి. అలాగేనండి. నడవే బాబు, మ్యాటర్ అర్జెంటు. ఇమీడియట్ గా పోస్ట్ చేయాలి. అబ్బా, పదవయా పద. డాడీ, మీరు కూడా భోజనానికి రండి. నేను కాసేపు బాగా తింటానమ్మా. ముందు వాళ్ళు తిని టాబ్లెట్లు వేసుకోవాలి కదా. సార్, ఏంటి సంగతి? ఇప్పుడే అందిన వార్త. కరీంనగర్ దళనాయకుడు రాజన్న తన దళ సభ్యులు ముగ్గురుతో కలిసి ఈ అడవిలోకి వచ్చేటట్టండి. వాళ్ళు ఎలాగైనా సరే పట్టుకోవాలని హైదరాబాద్ నుంచి ఆర్డర్స్ జారీ చేశారు. నెక్స్ట్ ఇక్కడే ఉన్నారు. ముందు తలపై ఇలా అయిపోయారు. ఇంకా రాయ్, మీరు నెక్స్ట్ కదా, చెప్పండి రా. అమ్మ తోడు సార్, నక్సలైట్లు ఎవరో మాకు తెలియదు సార్ బాబోయ్. నిజం చెప్తావా, ఎన్కౌంటర్ చేయమంటావా? మొన్నటి దాకా జీవితం హ్యాపీగా సాగిపోయింది. నిన్నటి దాకా దెయ్యాలతో తంట, ఈ రోజు పోలీసులతో తంట. ఇదంతా మీ మూలంగానే. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? అసలు దయ్యాలేంట్రా? అదేనండి ప్రేమ. ప్రేమ ప్రేమేంట్రా? ప్రేమ అంటే తెలియదా సార్? లవ్ అండి, లవ్. లవ్ ఏంట్రా? అసలు విషయం ఏంటో చెప్పు. అయ్య బాబు, చెప్తే వీడితో తంట, చెప్పకపోతే మీతో తంట. ఇప్పుడు ఏం చేయాలరా? సార్, మీ టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు. అసలు విషయం ఏంటో కొనుక్కోండి. రై, విషయం ఏంటో చెప్తారా లేకపోతే నలుగురిని ఎన్కౌంటర్ చేయమంటారా? చెప్పు. చెప్పేస్తాను సార్, చెప్పేస్తాను. చెప్పు. ఈ 4 ఏళ్ళుగా ఒకే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారు సార్. ప్రేమిస్తున్నారు కదా సార్. మొన్న లాన్ చచ్చిపోయాడు సార్. లాన్ చచ్చిపోయాడు కదా సార్. ఎంత ఆ అమ్మాయి ఓకే అంది సార్. అమ్మాయి ఓకే అంది కదా సార్. జరిగిన కథ ఇది సార్. ఇది ఏ సినిమా కథరా? అమ్మ తోడు సార్, సుస్వాగతం సినిమా స్టోరీ మాత్రం కాదండి బాబాయ్. సార్, ఏంటి చెప్పు. సార్, వీళ్ళు మనల్ని మభ్యపెట్టి ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు వదిలేసామా అంతే. అందుకని వీళ్ళని ఇక్కడే 4 రోజులు ఉంచి ఎంక్వైరీ చేసి వీళ్ళు నక్సలైట్లు కాకపోతే అప్పుడు వదిలేద్దాం సార్. వీడికి బుర్ర బాగానే పని చేస్తుంది. ఈ విషయం నాకు తెలీదా? నువ్వు చెప్పాలా? ఫాలో మీ. అలాగే సార్. రావయ్యా.
వాడేమో 4 రోజుల్లో ఇయస్ వెళ్ళిపోతున్నాడు, ఈడేమో పెళ్లి చేసేసుకుంటున్నాడు. రాజాగాడేమో మంచి ఫిగర్ తో కమిట్ అయిపోయాడు. మరి నా పరిస్థితి ఏంటి? ఏం చేద్దాం? ఎమోషనల్. ఏం చేద్దాం? ఎమోషనల్. చెత్త భ్రమ నాకేలా జరుగుతుంది? ఈ దొంగ నా కొడుకు చెప్తే నమ్మరు. ప్రియా, ప్రియా, అది నిన్న చెప్పిన విషయం ఏం చేసావు? మీరంటే నాకు ఇష్టమే. నాన్నగారితో మాట్లాడండి. అరే నీ లవ్ సక్సెస్. వాళ్ళ నాన్నతో మాట్లాడి నీ పెళ్లి నేను జరిపిస్తా. రారా, ఏం భయం? నేన్నాను కదా, నీ పెళ్లి నేను జరిపిస్తారా? వాళ్ళు అయ్యేసి దేవుడితోనే మాట్లాడతారు. నమస్తే, మా వాడి ప్రేమగా చెప్తా వినండి. మీ కథ పక్క పెట్టి ముందు మీరు నెక్స్ట్ సైడ్ కాదో ఆ కథ చెప్పండి రా. మీరు లక్షలు వేశారు, అది పక్కన పెట్టండి. మా అక్క చెప్తా వినండి. చెప్పు. వద్దురా వద్దురా అంటే మందాగా తీసుకొచ్చాం దొంగ కొడుకులు. మందాగేసామా సార్, కార్ దగ్గరకు వచ్చాం. కారులో చూస్తే శవం ఉందండి. శవం ఉందని వెనక్కి మారిపోయామండి. మళ్ళీ వచ్చి చూస్తే శవం లేదండి. శవం లేదు కదని కారు ఎక్కండి. డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే రోడ్డు మధ్యలో శవం లేచి నిలబడిందండి. ఆ భయంతో మా వాడు కాటు రూములు తిప్పాడు. యాక్సిడెంట్ అయిపోయిందండి. వచ్చే మీ చేతుల్లో పడ్డామండి. బాగుందిరా, మీ కథ చాలా బాగుంది. మీరు చెప్పిన కథకు మీరు నెక్స్ట్ సైడ్స్ కాదని నమ్మడానికి సంబంధం ఏమీ లేదు. ఓ పని చేయండి రా. చెప్పండి సార్. వెళ్ళిపోమంటారా సార్? వెళ్ళిపోండి. రేయ్ ఇట్రండి. మళ్ళీ ఏమైందండి? మీ కథలో ఆ శవం లేచి నిలబడిందండి. నిలబడింది కదా, దాన్ని తీసుకొచ్చి మీరు నెక్స్ట్ సైడ్స్ కాదని నాకు సాక్ష్యం చెప్పించండి, అప్పుడు వదిలేస్తా. సార్ అది శవం కాదండి. నా నమ్మకూడు మన వస్తుందో లేస్తుంది. దెయ్యం అండి బాబు, దెయ్యం. ఓ పని చేయండి రా, ఆ దయ్యాన్ని తీసుకొచ్చి నాకు సాక్ష్యం చెప్పించండి, అప్పుడు వదిలేస్తా. నేను చెప్తా పద. చూసాకే ప్రేమేంటో తెలిసింది, నువ్వు కనపడకుంటే ఏదేదో అవుతుంది. చూసాకే ప్రేమంటే తెలిసిందే, నువ్వు కనబడకుంటే ఏదేదో అవుతుందే. నేనిన్నాళ్ళు ఎరుగని హాయే నన్నే పిలిచింది. నువ్వు లెక్క నేను లేనని నా మనసంటుంది. నువ్వు లెక్క నేను లేనని నా మనసంటుంది. నిన్ను చూసాకే ప్రేమంటే తెలిసిందే, నువ్వు కనబడకుంటే ఏదేదో అవుతుందే. పులకించ నీ శ్వాసతో నేనే బ్రతికేశ నేడే. వాలు వాలు కళ్ళతోటి గుండె లోతులో గుచ్చిగాల
వలమేస్తున్నావులే ఆశల పల్లకిలోన నిన్ను రేగిస్తా నిన్ను చూసాకే ప్రేమంటే తెలిసిందే కదా నేనుంది వింత వింతగా ఉంది ఏమిటో అంతా మంత్రమేదో వేసినావులే నే సూటిగా చెప్పేస్తున్నా నువ్వంటే ఇష్టం నిన్ను చూసాకే ప్రేమంటే తెలిసిందే నువ్వు కనబడకుంటే ఏదేదో అవుతుందే నేనిన్నాళ్ళు ఎరుగని హాయే నన్నే పిలిచింది నువ్వు లెక్క నేను లేనని నా మనసంటుంది నువ్వు లెక్క నేను లేనని నా మనసంటుంది నిన్ను చూసాకే ప్రేమంటే తెలిసిందే నువ్వు కనబడకుంటే ఏదేదో అవుతుందే. కీరవాణి గారు ప్రతి పాటను ఒక ఛాలెంజ్ గా తీసుకొని కంపోజ్ చేయటం మరో ఎత్తు. సాంప్రదాయ బాణీలు చెడకుండా సినిమా పద్ధతి పాటిస్తూ ఆయన 2 పడవల మీద అద్భుతంగా ప్రయాణం చేశారు. నటీనటులు ముఖ్యంగా నాగ్, స్నేహ, సుజాత పాటల్లో విలీనమైపోవటం ఏదో కొత్త లోకానికి తీసుకెళ్లినట్టు జనం ఫీల్ అయిపోయారు. ఇక రాఘవేంద్రరావు గారి గురించి చెప్పేదే ఉంది. అణువణువు తానే విశ్వరూపం చూపించారు.